సత్యం ఇంటి పత్రాలను క్షుణ్ణంగా చదివి, చూసావా ప్రభా, మీ నాన్న నీ గురించి ముందే తెలిసేమో. ఇద్దరి పేర్లు రాశారు ఇంటి కాగితాల్లో. నువ్వు ఏం ఘనకార్యం చేస్తావనో ఏమో, నీ గురించి ముందే తెలిసి ఇలా చేశారంటూ ఉంటే, తాతకి ముందే తెలిసినానా ఈ మహాముద్రని, అందుకే అలా రాసుంటాడని అంటూ, ఇకనైనా వీటిని జాగ్రత్తగా పెట్టాలి అని మీనా చేతికి ఇవ్వబోతూ ఉంటే, ఎందుకు దానికి ఇస్తారేంటి నా ఇంటి కాగితాలని, ఇవ్వండి నేను జాగ్రత్తగా పెడతానులే అని అంటూ ఉంటే, పోవే ఇంకెవరే నిన్ను నమ్మేది, ఇంక నీకు ఆ ఆటలే సాగు అని మీనా చేతికి ఇస్తాడు. చాలా కోప్పడిపోతుంది, నా ఇంటి కాగితాలు దాని చేతికి ఇవ్వడం ఏంది అని. ఇక బీరువాలో పెడుతూ ఉంటే మీనా దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు, నువ్వు అనుకున్న సాధించేసావు కదా, నీ చేతికి వచ్చింది ఇంటి కాగితాలు మాత్రమే, ఇది ఇల్లు నా పేరు మీద ఉండేది, ఇల్లు నీ పేరు మీద ఉండదు కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఓ తెగ ఆశపడిపోకు, ఇల్లే నీదైపోయినట్టు అంటే, నాకేం ఆశ లేదు అత్తయ్య గారు అనేది అంటూ ఉంటే, అవునులే ఎందుకు ఆశ ఉండదు నీకు, పావురాలు గూడులాగా మీరు అద్దింట్లో కదా ఉండేది అంటే, అవును మేము అద్దింట్లోనే ఉన్నాం, అద్దింట్లోనే పుట్టాను, నాకు ఎప్పుడూ ఆశ లేదు, చచ్చిపోయాకైనా 6 అడుగుల జాగలోకి వెళ్తాం అంతేకాని ఏది శాశ్వతం మనకు కాదత్తయ్య గారు అంటూ ఉంటే, ఏంటి తత్వం బోధిస్తున్నావా నాకు, నీ గురించి నాకు ముందే తెలిసే, అయినా ఏంటే నన్ను చూసి నవ్వుకుంటున్నావు నువ్వు ఎటకారంగా, చెప్తాను, ఆ బాలుగాడు సపోర్ట్ చూసుకొని విర్రవీగిపోతున్నావు కదా, వాడి నిన్ను తరిమేసే రోజంటూ ఒకటి వస్తుంది చూడు, అప్పుడు చెప్తానే నీ పని అంటూ ఉంటే, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు, ఈ కాగితాలు కొనడం మంచిది కాదేమో నాకే అనిపిస్తుంది, ఇద్దండి మీ కాగితాలు మీరు తీసేసుకోండి అంటే, ఏంటి నా ఇంటి కాగితాలు నువ్వు నాకు ముష్టి వేస్తున్నావా, అవంతట అవే నా చేతులకు ఎలా వస్తాయో చూస్తూ ఉండు, నువ్వు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతావో అది కూడా నీ మొగుడు నిన్ను తన్ని ఎలా తరిమేస్తాడో చూస్తూ ఉండు అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది.